హాయ్ అండి. ఈరోజు మన ఛానల్‌లో బటర్ చికెన్ రెసిపీని ఎలా చేయాలో చూపిస్తానండి. క్విక్‌గా చాలా ఫాస్ట్‌గా చేసేయొచ్చు. ఇంక లేట్ చేయకుండా ప్రాసెస్‌లోకి వెళ్ళిపోదాం. ముందుగా నేను ఇక్కడ ఒక బౌల్‌లోకి బోన్‌లెస్ చికెన్ పీసెస్‌ని తీసుకున్నానండి. అందులోకి మీ టేస్ట్‌కి తగినంత సాల్ట్, పావు టీ స్పూన్ పసుపు, కారం, అలాగే 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1 స్పూన్ గరం మసాలా, 1 స్పూన్ ధనియాల పౌడర్ వేసుకోండి. అలాగే ఒక స్పూన్ పెరుగును కూడా వేసుకోవాలి. పెరుగు వేసిన తర్వాత ఒక చెక్క నిమ్మరసాన్ని కూడా పిండుకొని చికెన్ అంతటిని కూడా బాగా మ్యారినేట్ చేసుకుని పక్కన పెట్టుకోండి. ఒక హాఫ్ అన్ అవర్ పాటు మ్యారినేట్ చేసుకోవాలండి. ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకోండి. అందులోకి 1 స్పూన్ ఆయిల్ అలాగే కొంచెం బటర్ని వేసుకోండి. బటర్ అనేది హీట్ అయిన తర్వాత మనం ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ అంతటిని కూడా వేసుకుని ఇలా వీడియో క్లిప్లో చూపిస్తున్న విధంగా ఫ్రై చేసుకోవాలి. చికెన్ని మనం హాఫ్ అన్ అవర్ పాటు మ్యారినేట్ చేసాం కాబట్టి ఫాస్ట్గానే కుక్ అయిపోతుందండి. ఇలా ఫ్రై అయిన చికెన్ పీసెస్ని ఒక ప్లేట్లోకి తీసుకుని పక్కన పెట్టుకోండి. ఈ చికెన్ పీసెస్ని చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసుకోవాలండి. ఇలా కట్ చేసుకుని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత కొంచెం బటర్ని కూడా వేసుకోండి. బటర్ అనేది ఇలా మెల్ట్ అయిన తర్వాత హాఫ్ బిర్యానీ ఆకు, 4 లవంగాలు, ఒక దాల్చిన చెక్క, 2 ఇలాచీ వేసుకోవాలి. ఇవి లైట్గా ఫ్రై అయిన తర్వాత సన్న ముక్కలుగా కట్ చేసుకున్న టమాటాలను కూడా వేసుకుని బాగా ఫ్రై చేసుకోండి. అలాగే ఇందులోకి ఆనియన్స్ ని కూడా వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలండి. ఆనియన్స్ కూడా ఆయిల్లో కొంచెం మగ్గిన తర్వాత అల్లం వెల్లుల్లి ముక్కల్ని వేసుకోవాలి. పేస్ట్ కాదండి, అల్లం వెల్లుల్లి ముక్కల్ని వేసుకోవాలి. ఇవి కూడా బాగా ఫ్రై చేసుకోండి. తర్వాత ఇందులోకి 10 నుంచి 15 జీడిపప్పులను కూడా వేసుకుని లైట్గా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అవుతున్న ఆనియన్స్ లోకి 4 మిరియాలు, 3 ఎండుమిర్చిని కూడా వేసుకుని ఫ్రై చేసుకోవాలి. ఇవన్నీ బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి పావు టీ స్పూన్ పసుపును వేసుకోవాలండి. అలాగే మీ రుచికి సరిపడినంత ఉప్పును కూడా వేసుకోండి. అలాగే 1 స్పూన్ కారం కూడా వేసుకుని మరొకసారి అంతా కలిసే విధంగా బాగా కలుపుకోవాలండి. ఈ స్పైసెస్ కూడా ఆయిల్లో బాగా ఫ్రై అయ్యే విధంగా ఫ్రై చేసుకోవాలి. తర్వాత ఇందులోకి హాఫ్ గ్లాస్ వాటర్ని వేసుకోండి. వాటర్ వేసిన తర్వాత మూత పెట్టుకుని ఒక 2 మినిట్స్ కుక్ అవనివ్వాలండి. జీడిపప్పు అనేది మెత్తగా అయ్యేంత వరకు కూడా కుక్ చేసుకోవాలి. ఒకసారి మొత్తం కలిసే విధంగా బాగా కలుపుకుని వాటర్ అనేది ఈ కన్సిస్టెన్సీలో ఉన్నప్పుడు పక్కకు దించేసుకుని బాగా చల్లారనివ్వాలండి. చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్లోకి తీసుకుని ఫైన్ పేస్ట్ లా గ్రైండ్ చేసుకోవాలండి. వీడియో క్లిప్ లో చూపిస్తున్న విధంగా. ఇప్పుడు తర్వాత స్టవ్ మీద మరొక ప్యాన్ పెట్టుకోండి. అందులోకి 1 స్పూన్ బటర్ అలాగే 1 స్పూన్ ఆయిల్ కూడా వేసుకోండి. ఆయిల్ అనేది హీట్ అయిన తర్వాత మనం ముందుగా చేసి పెట్టుకున్న పేస్ట్ ఉంది కదండి, ఆ పేస్ట్ అంతటిని కూడా వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇది ఇలా ఆయిల్లో కాస్త ఫ్రై అయిన తర్వాత మీ కన్సిస్టెన్సీకి తగినంత వాటర్ని వేసుకుని బాగా కలుపుకోవాలండి. మీరు గ్రేవీ ఏ కన్సిస్టెన్సీ కావాలనుకుంటున్నారో దానికి సరిపడినంత వాటర్ని అడ్జస్ట్ చేసుకోండి. వాటర్ని అడ్జస్ట్ చేసుకున్న తర్వాత ఒక 2 మినిట్స్ కుక్ చేసుకోవాలండి. ఇలా 2 మినిట్స్ కుక్ అయిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న చికెన్ పీసెస్ ఉన్నాయి కదండి, వాటన్నిటిని కూడా వేసుకుని గ్రేవీలో బాగా కుక్ చేసుకోవాలండి. చికెన్ పీసెస్ అన్నిటిని వేసిన తర్వాత మరొకసారి బాగా మొత్తం కలిసే విధంగా బాగా కలుపుకోండి. ఈ స్టేజ్ లోనే సాల్ట్ తక్కువైనా స్పైసీనెస్ తక్కువైనా అడ్జస్ట్ చేసుకోండి. తర్వాత ఇందులోకి 1 స్పూన్ పంచదారను కూడా వేసుకుని బాగా కలుపుకోవాలండి. ఈ గ్రేవీ అనేది మీకు కావాల్సిన కన్సిస్టెన్సీలో వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోండి. పైనుంచి కొంచెం ఫ్రెష్ క్రీమ్ని గార్నిష్ చేసుకోవాలి. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే బటర్ చికెన్ రెసిపీ అనేది రెడీ అయిపోయినట్టే. మీరు కూడా ట్రై చేయండి. ట్రై చేసిన తర్వాత ఎలా వచ్చిందో నాతో షేర్ చేసుకోండి. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి. మెయిన్గా సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.